దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరూ బాగున్నారండి. మరి బెంగళూరు మీటింగ్స్ ప్రభు మహాకృపను బట్టి కొనసాగించబడుతున్నాయి. దేవుడు ఎంతో కృప చూపుతున్నాడు. ఈరోజు ఫైనల్ డే, మరి అద్భుతంగా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఆయనకు మహిమ. ముఖ్యంగా మరి మీ అందరికి తెలుసు, ఆ యొక్క ఎంతో బలమైనటువంటి కార్యం ఉదయకాలం 5 నుంచి ఆరాధన, ఈవినింగ్ లైవ్ రోజు మీకు ఇస్తున్న ఈ దినం దేవుని వాగ్దానం. ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారండి. ఇంకా మారు మనసు లేదా? యేసు రక్షకుడు దేవుడు నీ పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడు. ఆయన మరలా రాబోతున్నాడు. యేసయ్యను నమ్మితే ఏంటండి? పరలోకం, నిత్యజీవం, పాపక్షమాపణ. ఈ లోకంలో కూడా ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. మరొక విషయం మీకు చెప్తున్నా, మీ కష్టాలు దుఃఖ సమయాలు ఎప్పటికీ ఉండవు. దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. దేవుడు నిన్ను కృప చూపబోతున్నాడు. నీ ఎడల దయ చూపుతాడు. ఆయన నిన్ను విడవడి ఎడబాయడు. అద్భుత కార్యాలు చేసే దేవుడు. అందుకని ఈరోజు దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానం ఒకసారి నేను చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వచనం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. చాలా ఆశీర్వాదం నీకుంది. సమస్త జనము కంటే బలముగా నేను అత్యధికమైనటువంటి ఆశీర్వాదం, ఉన్నతమైన ఆశీర్వాదం. ఉట్టి ఏదో డబ్బులు రావడం, అప్పులు తీరడం కాదండి. ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, నీ బిడ్డల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, నీ శత్రువుల ముందు దేవుడు నిన్ను అత్యధికంగా నిన్ను ఆశీర్వదించదను. ఉన్నతంగా అంటే ఇంతవరకు లేని బ్లెస్సింగ్ అన్నమాట. భూమి మీద ఉన్న అందరికంటే అత్యధికంగా నిన్ను ఆశీర్వదించదను. ఈరోజు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని దేవుని స్తుతించు. నువ్వే సమస్యలు ఉన్న అవన్నీ కొట్టివేయబడతాయి. ఈరోజు గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నాడు. ఎందుకు అంటే ఆశీర్వాదం అంటే మేడలు మిద్దెలు అట్లనే ఆలోచించేవారు దాని గురించి చెప్తారంటారు. అవన్నీ కూడా వస్తాయి, సెకండరీ. ఆత్మీయమైన అభివృద్ధి నీకుంటే అన్నీ నీ వెంటే. నిన్ను ఏది నీ కొరతుందో అదన్నీ తీరుస్తాడు దేవుడు. ధైర్యంగా ఉండు. ఈరోజు నీ జీవితాన్ని ప్రభు ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను విడివడి ఎడబాయడు. నీ పట్ల కృప చూపుతాడు. అందుకని ఎన్నో వాగ్దానాలతో కూడిన ఉదయకాలం, ఇప్పుడు ఈ దినం దేవుని ఈవినింగ్ ఎందుకు ఇస్తున్నాడండి? దేవుడు మనల్ని బలపరచడానికి. కాబట్టి అందరూ దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి విడుదల, శాపంలో ఉన్న వారికి విడుదల, నిందల్లో ఉన్న వారికి విడుదల, కోర్టు కేసులు కొట్టివేయబడే వారికి న్యాయం జరగాలి. మానసిక ఒత్తిళ్లు, రకరకాల బాధలు, విడిపోయిన కుటుంబాలు, గర్భఫలం లేని స్థితి, అప్పుల భారం, ఆర్థిక భారం, ఇతర దేశాలను మా ప్రియులు ఎవరున్న ప్రొటెక్షన్, భద్రత, రక్షణ, దేశాల రక్షణ, భారతదేశం రక్షణ, క్రైస్తవత్వానికి విరోధమైన అపవాది శక్తులు అణిచివేయబడి దుష్టుని ఆలోచనలు చెదిరిపోవాలి. సంఘాలు, సేవకులు, విశ్వాసులు ఆత్మీకంగా బలపడాలి. అయ్యా, ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలు అధికంగా దీవించబడాలి. బర్త్డే బిడ్డలు అత్యధికంగా ఆశీర్వదించబడాలి. అంతేకాక ప్రభా, కల్వరి మినిస్ట్రీ మీద అత్యధికమైన బ్లెస్సింగ్ ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఎవరెవరి వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారి పట్ల ఈ మాటలన్నీ నెరవేర్చి మీరు గొప్ప చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాగ్దానం ఇస్తున్నప్పుడు నేను రిసీవ్ చేసుకుంటూ మీకు ఇస్తున్నాను. కాబట్టి మీరు అందరూ నమ్మండి, పట్టుకోండి. 5 నుంచి 6 ఉదయకాలం ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ రిసీవ్ చేసుకుంటే వాగ్దానం. ఈరోజు లాస్ట్ డే. అద్భుతంగా మరి దేవుడు మహాకృపను బట్టి జరిగిస్తున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రికెట్ స్టేడియం, కేఆర్పురం, ఐటీఐ బస్ స్టాప్ దగ్గర బెంగళూరు లాస్ట్ సభ బలంగా ఆయన జరిగిస్తున్న ఈ కార్యాలను బట్టి మీరు అందరూ ధైర్యం తెచ్చుకొని పాల్గొనండి. ఇంకా లైవ్ చూసేవారు చూడండి. దీంతో పాటు దేవుని బిడ్డలు ఎవరు బెల్లంపల్లికి వచ్చినా శనివారం అద్భుతమైన అప్పులు, ఆర్థిక బంధకాలు, శాపము, కుటుంబ పోరాటం, రోగముల కొరకు ప్రత్యేకమైన సభ ప్రతి సాటర్డే ఈవినింగ్ జరగబోతుంది బెల్లంపల్లిలో. ఆదివారం మొదటి ఆరాధన అటెండ్ అయ్యి రావచ్చు. మరి కల్వరి ప్రామిస్లలో 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9. దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలో ఎన్నో పాటలు మనం రిలీజ్ చేసాం. కొత్త సంవత్సరం మొన్న నూతన క్రియలు అనే సాంగ్ దైవజనుడు ఉపవాసంలో ఉన్నప్పుడు అది వాగ్దానంతో కూడిన పాట. నూతన క్రియలు అక్షయ పాడిన పాట మన యూట్యూబ్లో ఉంటుంది. అందరూ లైక్ చేసి షేర్ చేసి ఆ పాటలో ఉన్న ప్రతి ప్రవచనాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, ముంబైలో మీటింగ్స్ ఎన్నోసార్లు ముంబైకి వెళ్ళాం. ఈ నెల 26, 27, 28 అద్భుతమైన ఉజ్జీవ శాంతి సువార్త మహోత్సవాలు దేవుడు మనల్ని అందరినీ దర్శించబోతున్నాడు. మీ అందరికీ కూడా ఆల్రెడీ ముంబై చుట్టుపక్కల ప్రాంతాల వారికి నోటీసు వచ్చేసి ఉంటుంది, అడ్రస్ తెలిసి ఉంటుంది. సెయింట్ జేవియర్ టెక్నికల్ గ్రౌండ్స్, రహీజా హాస్పిటల్, మచ్చిమా కాలనీ, వెస్ట్ మహిమ్. కాబట్టి ముంబైలో ఈ అడ్రస్ మీరు క్లియర్గా మీకు ఇస్తున్నారు. వినండి, దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ అలా.